మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 41 అధ్యాయం 9-10 వచనాలు. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నేను బలపరతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏ విషయంలో కూడా మనము దిగులు పడకూడదు, భయపడకూడదు. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని బలపరుస్తాడు. మనకు సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు. నీతి అను దక్షిణాస్తముతో ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనకు మేలు చేసే దేవుడై ఉంటున్నాడు. పూర్ణ హృదయముతో మనము దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ఇచ్చిన ఆజ్ఞలను మనం గైకొనే వారిగా ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ప్రియులుగా మనం జీవించాలి. దేవుని మాటకు మనం లోబడే వారిగా ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూచేవారిగా మనము ఉండాలి. దేవుడు మనకు నూతన బలము, శక్తిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. దేవుని సల మనం మొరపెట్టేవారిగా ఉండాలి. కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో మన సహవాసం మనము కలిగి ఉండాలి. దేవుడు మనకు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన పట్ల దేవుడు న్యాయం జరిగిస్తాడు. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము దయచేస్తాడు. నిరీక్షణ మనం కలిగి ఉండాలి. బలమైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు. మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆర్థిక సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. మనం దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి. దేవుడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు. తన అభిషేకంతో మనల్ని దేవుడు నింపే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయములు బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు ప్రభా. మాకు తోడుగా ఉంటుందని చెప్పిన దేవుడు అయానికి స్తోత్రాలు. మాకు సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు, సమృద్ధి అనుగ్రహించే దేవుడు, పోషించే దేవుడు నాయన. అయానికి స్తోత్రాలు ప్రభా. నిశాల్లో కనిపెట్టి ప్రార్థించేవారు ఏముంటూ సహాయం చేయ ప్రభా. నీ చిత్తాన్ని జరిగించేవారు ఏముండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు. మా జీవితాలు అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని ఆదుకునే దేవుడు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈసయానికి స్తోత్రాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయ ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల ముడి స్వస్థపరచండి ప్రభా తండ్రి. ఎవరికి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చే ఆశ్రయించి దీవించిన ఆయనకి స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాని వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన రీతిగా మనకు సహాయం చేస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిరోజు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.